నాయన బేబీ గారిని స్వస్థపరిచి దీవించి మేలు చేయండి, ఆదరించండి, పోషించండి, సంరక్షించండి, మేలు చేయండి, శాంతినివ్వండి, నెమ్మదివ్వండి, స్వస్థతనివ్వండి, పోషించండి. ప్రతి లోటుపాట్లు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు తొలగించి జయ జీవితాన్ని ఇచ్చి ప్రతి సమస్యను తొలగించి నాన్నగారు త్వరలో లేచి కోలుకొని ఆరోగ్యం పొంది స్వస్థత పొందినట్లు చేయండి. అమ్మగారిని కూడా దీవించండి, బిడ్డలను దీవించండి, పోషించండి, సంరక్షించండి, మేలు చేయండి. గనుడైన యేసు నామములో ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. వందనాలమ్మా. ఫోన్ చేశారా? ఏం కూర? సారీ. మరి సారీ అయితే బలం ఏళ్ళకొస్తుంది. ఏమొద్దు మాకు. మీరేనా ఇంజేటి నాగేశ్వరరావు భార్య? దేవంజేటి నాగేశ్వరరావు గారి యొక్క గృహంలో ఉన్నాము. మరి వీళ్ళిద్దరు కూడా వృద్ధులు, బలహీనులు. కరెంట్ లేదమ్మా. కరెంట్ వేయండి, ఒకసారి లైట్ వేయండి. పర్లేదు, పక్క ఏంటి ఈయన పరిస్థితి? కూర్చోండి, అలా కూర్చోండి. ఇంకా మందులా ఇలా కూర్చోమ్మా, వాళ్ళ కూర్చో, మీరు కూర్చో. హల్లెలూయా. మరి ఈరోజు దేవగుప్తంలో ఇందిరానగర్లో ఉన్నాం. ఇంజేటి నాగేశ్వరరావు గారు, మీ పేరేమిటమ్మా? బేబీ గారు. మరి ఆయనకి నడుము విరిగిపోయింది. మరి లేవలేని పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అమ్మకైతే బీపీ. మరి ఆదరణ లేదు, పోషణ లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక తాటకిల్లో ఇలాగా ఒంటినిట్రాడ్లో ఉన్నారు. దేవుడు ఈ బిడ్డల్ని ఆదరించేలాగున ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. షాలే మినిస్ట్రీ తరపున ఒక గొడుగు పట్టుకోమ్మా. అలాగే వీరికి లుంగి, పంచె, దుప్పట, చీర, వీరికి బట్టలు బహుకరణ చేస్తూ ఉన్నాము. పట్టుకోమ్మా. అలాగే షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక 3,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందచేస్తూ ఉన్నాము. దేవుడు ఈ బిడ్డలిద్దరిని ఆదరించి పోషించి సంరక్షించేలాగున ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని కృప వీరిపైన, ఈ బిడ్డలపై సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అత్తిలి మండలం మంచిలి గ్రామంలో పెనుమాక జాను గారు, అలాగే దేవి గారు, ఈ మధ్య కాలంలో వీరి యొక్క భర్త గారు కాలం చేశారు. కాలం చేసిన కాంచి మీకు ఉన్న సమస్య బయటపడ్డది. ఆమె మరి బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. మరి చాలా హాస్పిటల్ తిప్పారు, చాలా ఖర్చులు కూడా చేశారు, లక్షలాది రూపాయలు. ఇప్పుడు ఇక ఏమీ లాభం లేదని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇక మంచం మీదే ఉంటున్నారు, మాట్లాడలేరు, తినలేరు, ఏమి చేయలేరు, అటువంటి పరిస్థితులు ఉన్నారు. మరి కోడలు గారే ఆదరిస్తున్నారు. చెప్పండమ్మా, ఏం జరిగింది? అందరికీ మామయ్య గారు మార్చి 16వ తారీఖున చనిపోయారండి. అప్పటిదాకా కూడా బాగున్నారు అత్తయ్య గారు. ఆయన చనిపోయిన తర్వాత కార్యక్రమం అది అయ్యింది. ఏప్రిల్లో నేను బయటికి వెళ్ళిపోయానండి. బయటికి వెళ్ళిన తర్వాత మే 14వ తారీఖున పాపది పుట్టినరోజు అండి. అయితే అప్పటిదాకా కూడా కొంచెం నెత్తిగా మాట్లాడడం, మర్చిపోవడం ఇలా జరుగుతుంది. ఆ పాప పుట్టినరోజుని మంచం మీద పడిపోయారు. కొంచెం నీరసంగా ఉండడంతో తీసుకెళ్ళి తొణికది తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేపిస్తే ఇలా బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు, గెడ్డ ఉందని చెప్పారు. చెప్తే ఆరోగ్యశ్రీ కార్డు ఏమో లేదండి ఆవిడ పేరు మీద, అందరికీ ఉంది, ఆవిడ పేరు మీద లేదు. తర్వాత మళ్ళీ బెంగళూరులో ఫ్రీగా చేస్తారని బెంగళూరు తీసుకెళ్తే అక్కడ కూడా పని అవదన్నారు. షుగర్ 360 ఉండడం వల్ల చేయనన్నారు ఆపరేషన్. తీసుకొచ్చేసి మళ్ళీ రాజమండ్రి తీసుకెళ్తే అది ముదిరిపోయిందమ్మ, ఇప్పటికే ఆపరేషన్ చేసినా పని అవదు, ఇంకా మెల్లగా కాలు చేయలాగేయడం, ఈ కోమాలోకి వెళ్ళిపోవడం ఇలాంటివి అన్నీ జరుగుతాయని అన్నారు. ఇంకా పని అవదు, ఆవిడ ఉన్నంతకాలం అలా ఎదురుగుండా పెట్టుకోండి, పెట్టుకుని ఆవిడ తిన్నంత తిని అలా పెట్టుకుని ఉండండి, ఇంక చేసేది ఏమీ లేదు, దేవుడి మీద భారం వేసుకుని ఉండండి అని అన్నారు. ఇంకా చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టామండి, అయినా ఫలితం లేకపోయింది. ఇంకా మా చేతుల్లో ఏమీ లేదండి, దేవుడి మీద భారం వేసుకునే ఉన్నాం, అలా మంచం మీద పెట్టుకునే ఉన్నాము. వందనాలు. మరి పరిస్థితి విన్నారు కదండి. మరి కోడలు గారు సాక్ష్యం చెప్పారు. మరి కొడుకు ఒక్కరే,
వెళ్ళి చూడాలి. ఈమె బ్రతికినంతకాలం ఇంకా మంచం మీదే. మరి షాలి మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వీరికి అందజేస్తూ ఉన్నాను. మీరు అమ్మ ఖర్చుల కొరకు, మందుల కొరకు ప్రార్థన చేయండి. అంత త్వరలో కోలుకునేలాగిన ఈ కుటుంబ అవసరతల కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన యేసయ్య, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, నీ మాటలో, ఒమ్ములో, నీళ్ళలో, గాయంలో స్వస్థత ఉంది. హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు నువ్వు వెంటనే బాగు చేశావు. త్వరలో ప్రభా నాయన దేవి గారు కోలుకోవాలి, లేవాలి, నిలవాలి, నడవాలి, గంతులు వేయాలని, సాక్షిగా నిలబెట్టాలి. సహాయము చేయండి. చీకటిలో వెలుగు, చింతలో సంతోషం, చేదులో మాధుర్యం ఇవ్వండి. అనారోగ్య బాధలు, ఆర్థిక బాధలు, సమస్యలు తొలగించి శాంతిని దాయిచ్చేయమని ఘనుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీళ్ళు పొందింది పైపు పైపు బీపీ షుగర్ ఎక్కువైందన్నారండి. నాకు తెల్లదు. ఇప్పుడు దొడ్డుకి పాస్కి వెళ్తలేదు. వెళ్తలేదండి. ఇంటికి వస్తుంది హాస్పిటల్ వెళ్తుంది. వెళ్తలేదు. అది నా చెయ్య కాలు పనిచేయట్లేదు. చెయ్యి పని కొంచెం మెదుతుందండి. మరి మీకేమైందమ్మా? నాకండి అంతకుముందు కత్తలో 10 సంవత్సరాలు చేశానండి. తర్వాత కోయిట్కి వెళ్ళానండి. కోయిట్కి వెళ్ళిన కాడి నుంచి అన్నం పెట్టేవారు కాదండి. మా ఇంట్లో పిల్లలు 5గురు. నేను వెళ్ళాడు కోపిల్లోడే. అలా 2 సంవత్సరాలు మొత్తం కొన్ని వెలిగిన కన్నా 5గురు మెంట్ల పిల్లలే అయినప్పటికీ అలాగే చేశానండి. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలకి ఇల్లు మారిపోతా ఉంటారండి. ఆ ఊరు కాదు, ఏరాని వాళ్ళు. అదే మీకు నెంబర్ ఎట్టారు చూడండి. మా అత్తమ్మ గారు ఆవిడ తగిలిందండి ఓ రోజుని కొట్లోను. ఏంటమ్మా ఏ ఊరు అంటే పలానా పాలపల దగ్గర చందపారంటేనే అన్ని ఉంటాయంటేనే ఏమి ఉండదమ్మా నాకు తింటానికి అని చెప్తే ఆవిడ అంతే, నేను అన్నమై పట్టుకొస్తానమ్మా తిను, మెట్లు కడెట్టేతాను అందండి. అలాగో సంవత్సరం పాటు మెట్ల మీద ఎట్టి దొంగసారిని తీసుకుని తినేదానండి. అలా తర్వాత ఒక ఆవిడ తీసుకొచ్చారు. ఒక్కదాన్ని చేయలేకపోతున్నానంటే అప్పుడు ఇంకొక ఆవిడ చెత్తట్టుకెళ్ళి అట్టుకొచ్చేదండి. చెత్త కడ పెడితే ఆ పొట్టలు మిత్రం తినేవాళ్ళు. అంటే పని మనుషులు వండుకోనివ్వరు, ఆ పిల్లలకి జాబ్ కింద ఉన్నదే తినాలి. అలాగే ఆవిడ అట్టుకొస్తే తింటాం శాతం ఆవిడ మళ్ళీ పారిపోయిందండి ఉండలేక సంవత్సరం చేసి. నేను ఒక్కదాన్నే నీళ్లు బీరువాలో పెట్టుకుంటే లాగేసేవారండి పిల్లలు. నీళ్లు కూడా తానిచ్చేవారు కాదు. ఆవిడ అన్నం 12ంటికి పెడితే రాత్రి 12 దాకా అక్కడే ఉండేదండి. ఇవిడ తాళం చెల్లి ఇచ్చేది కదా పారిపోతానని. అక్కడికి చెప్పేదాన్ని, ఇలా మా ఫ్రెండ్ అన్నం పట్టుకొచ్చిందంటే తీసుకోవద్దనిదండి. అన్నం లేవు, నీళ్ళు లేదు, ఏ జీతం తక్కువ. 5గురు పిల్లలతోటి ఆవిడకి కూడా వాళ్ళిద్దరికి వంట, పిల్లలకి ఏరే వంట. ఆవిడ టీచర్ మళ్ళీ సాయంత్రం పైవిడ చెప్పేది అన్నీ చేసేదానండి. అయినా ఈ విశ్వాసం లేదు. వచ్చే రోజున ఎలా పంపింది తెలుసా అండి? నేను ఇలాగే బాగోలేదు కదా, పడిపోతున్నాను, కుర్చీ అందులో పెడితే రాతారంట, ఎయిర్పోర్ట్ లో తీసుకెళ్తారంటే అది కూడా రాయలేదండి. ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాక నాకు సడాన్ చెట్టు ఏదో నన్ను మీద నుంచి కింద దిగిపోయినట్టు అనిపించిందండి. ఆగిపోయానండి. ఆగిపోతే మా బాబాయ్ అంటున్నాడు నడిసిరా అంటున్నాడు. నడవలేను, నాకేంటో బాగాలేదని చెప్పాను. ఆడ తమ్ముడు అన్నాడు, పాపం 10 సంవత్సరాలు మీ ఇంట్లో చేసింది రక్తమాన పడిపోతుంది, అంతకుముందు హాస్పిటల్ తీసుకెళ్తే రక్తం లేదు, కాళ్ళు అరిపోయినాయి అని చెప్పారు కదా మీరు, ఆవిడకి కుర్చీ అన్నా తీసుకురావాలి కదా అని తమ్ముడు వెళ్ళి ఇక్కడే కూర్చొని మీరు నేను తీసుకొస్తానని అప్పుడు వెళ్ళి కుర్చీ రాయి తీసుకొస్తే కుర్చీలో కూర్చోబెట్టేసి పలానా అతను పలానా వార్డు కాడ దించేస్తాడు, వాళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోద్ది ఇండియా ఏమనమని చెప్పారండి. సరే నీకు ఇచ్చిన ₹1 ఇవ్వలేదండి. ఆగస్టు నెలలో 100 డిన్నర్ నా చేత 50 ఇచ్చి 50 నువ్వు తిరిగి వచ్చాక ఇస్తాను అందండి. అక్కడే నాకు మతిస్తలేదండి. మీకు మెసేజ్ పెట్టింది చూడండి, ఆవిడే నా దగ్గరికి అమ్మ 2 పెట్టెలు కావాలంటే ఆవిడే కొనుక్కొచ్చి ఇచ్చింది. అన్ని ఆవిడే సైన్ చేసింది. 50 డిన్నర్లు 2 పెట్టెలకి 2 తాళం కప్పులు కొనుక్కొచ్చి 30 డిన్నర్లు ఇండియా డబ్బులు బ్యాగ్ లో పెడతాను అందండి. అవన్నీ ఆవిడ చదివియే పట్టుకుని అలాగే వచ్చానండి. దేవుడు మరి మీకేమైంది పరిస్థితి? అప్పుడు ఆ రాత్రి బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్తే స్టీడీ స్టాండ్ తీస్తే 2 గ్రాములే రక్తం ఉంది అన్నారు. 2 గ్రాముల రక్తం అర్జెంట్ గా రక్తం ఎక్కించాలన్నారు. అప్పటి తర్వాత మోకాళ్ళు మొత్తం అరిగిపోయినాయి అన్నారు. కిడ్నీలో రాయి ఉంది అన్నారు. అన్ని ప్రమాదం అని చెప్పారు. అప్పటికప్పుడు నాకు ఆడపిల్లలు మగోళ్ళు లేరండి. అప్పటికప్పుడు నా పిల్లలిద్దరు ఏడ్స్ హాస్పిటల్ కి జాయిన్ చేశారండి. రాజా హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆయన ఏమన్నారంటే మోకాళ్ళు అలా ఉంచు, ముందు రక్తం ఎక్కించాలన్నారు. నా గ్రూప్ ఎవరి దగ్గర లేదంటే ఎలాగైతే కూరగాయలందరినీ బదులాడి రక్తం తీసి మొత్తం 4 ప్యాకెట్లు ఏమో రక్తం ఎక్కించారండి. బాగున్నాను, ఇంటికి తీసుకొచ్చారు. బాగానే ఉన్నాను. నాకు టెన్షన్ ఎక్కువ, మళ్ళీ కిడ్నీలో రాయి నొప్పి వచ్చేసిందండి.
మరి ఇక్కడ ఎక్కడ కూడా ₹1,00,000 అవునా ఇక్కడ ఎక్కడ శాతానికి లేదు, ఎక్కడికో భీమవరం తీసుకెళ్లి చేయాలి, మళ్ళీ బోళ్ళు ఖర్చు అవుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు మీద అసలు అవదు, నీకు ఈ మిషన్లు ఎక్కడా లేవన్నారు. విజయవాడలో భీమవరం కూడా జరగదన్నారు. కాకినాడ అన్నారు. కాకినాడ వెళ్ళిపోయామండి. మా పెద్ద బాబుని తీసుకుని వేరే అబ్బాయిని తీసుకుని మా ఆయన నేను అప్పుడు ఏం బాగున్నారు వెళ్ళామండి. వెళ్తే చాలా శ్రమలు పడ్డానండి. నడవలేను కదండి, కుర్చీ ఇవ్వండి డబ్బులు ఇస్తానంటే ఇచ్చివ్వరు కదా అక్కడ. అలాగే మా పాప తీసుకెళ్ళి అంటే టెస్టుల కంటే అన్ని టెస్టులే. అలాగే ఆపరేషన్ అన్నారండి. ఆపరేషన్ అన్నాక తర్వాత నాకు బీపీ షుగర్ ఎక్కువైపోయింది. అంతకుముందు నాకు బీపీ షుగర్ లేదండి. అప్పుడు డాక్టర్ గారు అన్నారు ఎక్కడికో వెళ్ళి స్కానింగ్ తీయించుకురమ్మన్నారు. దూరం అండి. అప్పుడు మా పాప నేను వేరే అబ్బాయి ముగ్గురు కలిసి వెళ్ళేటడికంటే అక్కడ ఏమన్నారంటే గుండె అటాక్ ఉంది, నీకు ఆపరేషన్ చేతానికి లేదు, కానీ మీరు పాలకుల దగ్గర సొంతపడి నుంచి వచ్చాను అంటున్నారు కాబట్టి సర్జరీ ఇలా చేతనం తర్వాత రమ్మన్నారండి. అప్పుడు మొత్తం మీద వచ్చేసామండి. ధర్మాసుపత్రిలో కాకుండా వేరే హాస్పిటల్ అనిత అంటండి మరి ఆ హాస్పిటల్ కాకినాడలోనే అక్కడ చేయించారండి. ఈయన ఏమన్నారంటే అమ్మ నీకు డబ్బులు అవ్వకుండా నేను చేస్తాను, నేనే వచ్చి నేనే చేస్తాను, ఇందులో మిషన్ లేవు, ఇంత రాళ్ళకే నేను సర్జరీ చేస్తాను ఇక్కడ, అక్కడ నీకు పెద్ద హాస్పిటల్ అందులో ఉంది అన్నారు. అక్కడ తీసుకెళ్లారండి. 5 రోజులు 3వ రోజునే నన్ను ఇంటికి పంపించేశారండి. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన కాడి నుంచి కొద్దిగా బాగానే ఉంటున్నానండి. అక్కడి నుంచి కాళ్ళ బాధలండి, అస్సలు నిలబడలేకపోతున్నాను. తిరగని హాస్పిటల్ అంటూ లేదు. కైటం కూడా తీసుకెళ్లారండి బాగోళ్ళు. అస్సలు నడవలేనండి. ఇద్దరు ఇంట్లోనే బాత్రూమ్ అండి. టాయిలెట్ కూడా పొద్దు నుంచి చీటిని ఎవరో తేలేదండి డబ్బులు ఇస్తే. ఇప్పుడే ఒక చిన్న పాప వెళ్తే తెచ్చారండి. ఆయన పొట్టలు పెట్టి నేను ఇంకా తినలేదండి. ప్రియమైన వారులారా, ఆయన పేరు ఏం పేరండి? నతానీయులు గారు, బొందా నతానీయులు గారు, మా అత్తమ్మ గారు. ఈ 10 సంవత్సరాలు గల్ఫ్ దేశం చేశారు. అష్ట కష్టాలు పడి ఏమీ లేక నిరాకారంగా వచ్చారు. మొత్తం కాళ్ళు చేతులు అరిగిపోయాయి, 2 పాయింట్లే రక్తం. మరి ఈమె కాళ్ళు అరిగిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలా బలహీనరాలు గారు. ఆయన కూడా పారాలసిస్ వచ్చి మరి 1, 2 అన్ని కూడా ఇక్కడ మంచాల మీద ఇద్దరు కూడాను చేసేవారు లేరు, చూసేవారు లేరు. ఇప్పుడు ఈ టైం అయింది, దాదాపు కనీసం టిఫిన్ కూడా లేని పరిస్థితి. మరి బిడ్డలిద్దరు కొరకు ప్రార్థన చేయండి. శాలి మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా కాస్త మందుల కొరకు ఒక ₹3,000 ఆర్థిక సహాయాన్ని అందచేస్తూ ఉన్నాము. అమ్మ కొరకు, నాన్న కొరకు ప్రార్థన చేయండి. దేవుడి బిడ్డలను ఆశీర్వదించాలని, కరుణించాలని చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. అమ్మను నాన్న ఆరోగ్యపరచండి. త్వరలో వీరిద్దరు కోలుకోవాలి, ఆరోగ్యం పొందాలి, సంపూర్ణ పరిపూర్ణ స్వస్థతను ఉండాలి. ప్రతి అనారోగ్య సమస్య విడిపించబడాలి. నీ మాటలో, నీ ఉమ్ములో, నీ నీడలో, నీ గాయములో, నీ హస్తంలో స్వస్థత ఉంది. సంపూర్ణ ఆరోగ్యము దాయిచేసి అభిషేకించి ప్రతి సమస్యను విడిపించి చీకటిలో వెలుగు, చింతలో సంతోషం, చేదులో మాధుర్యం ఇచ్చి దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేసి కృపా భాగ్య ధన్యతనిమని మహోన్నతుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ధైర్యంగా